షాప్స్ ఇచ్చినటువంటిది తిరుపతి జిల్లాలో 264. వీరు తిరుపతి గురించి, తిరుపతి పవిత్రత గురించి వీరు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఓవరాల్గా 3700 దుకాణాలు ఉంటే అందులో 264 దుకాణాలు, ఆల్మోస్ట్ 10%, 8 to 10% షాప్స్ ఒక్క తిరుపతిలో ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తు. నిత్యావసర ధరలు ఏ రకంగా పెరిగిపోతున్నాయి మీరు చూశారు కదా. ఒకసారి దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, సీనియర్ జర్నలిస్టులు, మీడియా సోదరులు అందరూ కూడా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెజిట్ పేపర్, ఈనాడు పత్రికల్లో రాసినటువంటి వార్త. బాబోయ్ ఇవేం ధరలు. వాళ్ళు మామూలుగా ఇదివరకు ఏంటంటే జేబులో డబ్బులు పట్టుకొని వెళ్తే సంచి నిండా కాయగూరలు వచ్చేవి. ఇప్పుడు సంచి నిండా డబ్బు పట్టుకెళ్తే జేబు నిండా కాయగూరలు వస్తున్నాయి. అది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఏం చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు? అమ్మో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి, ఈ ప్రభుత్వం, ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉంటే వాళ్ళు మీరు బ్రతకగలరా, తినడానికి తిండి ఉంటుందా అని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవి ఏంటి ధరలు? ఈ ఉల్లిపాయ ధరలు ఎంత ఉన్నాయి ఇప్పుడు? ఆదివారమే కదా మార్కెట్ చేస్తుంటారు కదా, 70-80 రూపాయలు ఉల్లిపాయలు. వెల్లుల్లిపాయలు 400 రూపాయలు. ఈరోజు ఆదివారం చికెన్ తిన్నామంటే ఈరోజు చికెన్ కూడా ఈరోజు 60 రూపాయలు పెరిగిపోయింది. ఈరోజు ఈ రకమైనటువంటి అసలు మార్కెట్ ఇంటర్వెన్షన్కి వచ్చి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఏం జరుగుతుంది, ఎలా దీన్ని కంట్రోల్ చేయాలి, ఏం చేయాలి, అసలు ఎలాగ ప్రభుత్వం దీంట్లో ఇంటర్వ్యూన్ అవ్వాలి, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందుల్ని ఏ రకంగా మనం ఆదుకోవాలి, ఈ ధరల్ని ఏ రకంగా మనం కంట్రోల్ చేయాలి అనేటువంటిది ఎక్కడైనా ఒక మీటింగ్ జరిగిందా? ఎవరండి అగ్రికల్చర్ మినిస్టర్ గారు? అచ్చెన్నాయుడు గారేనా? అచ్చెన్నాయుడు గారు కదా. మరి ఇంకా ఆయన గురించి అయితే అడగట్లేదు, ఆయన ఫుల్గా ట్రాన్స్ఫర్స్ బిజీలో ఉన్నాడు. ఆయన ఎవరెవరిని ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి, ఆయన ఆ హడావిడిలో ఆయన ఉన్నాడు. ఇంక ఈ హడావిడి ఏముంటుంది ఆయనకి? రాష్ట్ర ప్రజలు, పేదవాడు ఏమైపోయినా పర్వాలేదు. సో ఇవన్నీ ఇన్ని ప్రధానమైనటువంటి అంశాలు గడిచినటువంటి 90 రోజులుగా, 100 రోజులుగా, రేపు 4వ తారీఖు వస్తే 4 నెలలు పూర్తయిపోతుంది. 4 నెలలుగా జరిగినటువంటి అనేక వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి చివరికి రాష్ట్రంలో మత రాజకీయాన్ని సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి, గమనించాలన్నటువంటి ఉద్దేశంతో, మీ ద్వారా ప్రజలకు తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దయచేసి ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. ముఖ్యంగా ప్రజలందరి తరపున మరొకసారి చివరిగా మీ ద్వారా మరొకసారి కోరుతా ఉన్నా, తిరుపతి లడ్డు వ్యవహారంలో కల్తీనై వాడబడిందని చెప్పి చేస్తున్నటువంటి ఆరోపణల మీద తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని అంటున్నా. సో ఇప్పుడు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష దేనికి చేశాడు? ఈ ప్రభుత్వం అపవిత్రమైందని. ఈ ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారితో మేము హామీలు ఇప్పించాం, ఇచ్చినటువంటి ఏ హామీ కూడా నిలబెట్టుకోలేకపోయాం. అందుకనే ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటిది చేస్తున్నట్టుగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే బయటకు ఆ మాట చెప్తే బాగోదు కదా. గతంలో వారు మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడారు అనేటువంటి చాలా మాధ్యమాల్లో మనం చూసాం. మీకు కూడా పంపిస్తాను, మీరు కూడా చూస్తానంటే, లేదు మీ టీవీలో ఏబిఎన్లో ప్లే చేస్తానంటే నాకు ఇంకా మంచిది. సో ఇవన్నీ కూడా పాపం వారు ఈ మంత్రివర్గంలో, చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో వారు ఒక మంత్రి. సో ఇదంతా సరే డిప్యూటీ సీఎం అన్నా సీఎం, ఆయన ఒక పోర్ట్ఫోలియోగా చూస్తున్నారు, ఆయన ఒక 2-3 పోర్ట్ఫోలియోలు చూస్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఆయన ఒక మినిస్టర్. సో ఆయన గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడాల్సినటువంటి, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారే దీని మీద ప్రకటన చేశారు. దీని మీద ప్రకటన చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని రుజువు చేయాల్సింది. కానీ
లేదా ఒక ఇండిపెండెంట్ బాడీతో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కానీ, ఎందుకంటే నిన్న మొన్న సిట్టు